ఒక విధంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్లో వచ్చిన జబ్బు కిందగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఎందుకంటే మనం చిన్నప్పుడు కానీ మన ముందు తరాల వాళ్ళు కానీ ఎప్పుడు ఇంత ఫ్రీక్వెంట్గా పిల్లల్లో మలబద్ధకం గురించి డిస్కస్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఎందుకు లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పేసి అంటున్నానంటే, ఒకటి పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటు బాగా పెరిగిపోవడం. ఎస్పెషల్లీ ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్స్ అయితే కనుక వాళ్ళకి పొద్దున్నే స్కూల్ టైం అవుతుందన్న ఉద్దేశంతో కాస్త ఈ చాకోస్ అని, చిప్స్ అని, లేదా బ్రెడ్ అండ్ జామ్ అని ఇలాంటి పెడుతూ ఉండడము, లేదా బిస్కెట్స్ అండ్ పాలు మాత్రమే ఇచ్చేసి మళ్ళా కొంత స్నాక్స్ రూపంలోనో కొంత టిఫిన్స్ లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడం తప్పితే, మనం చిన్నప్పుడు ఎట్లయితే పొద్దున టిఫిన్లు కానీ అన్నం కానీ ప్రాపర్గా తిని కొంత టైం మనకంటూ ఉండేది. పొద్దున లేచిన దానికి స్కూల్కి పోయిన దానికి మధ్యలో కనీసం 2 to 3 hours ఖచ్చితంగా ఉండేది. ఇప్పటి పరిస్థితుల్లో అది స్కూల్ దూరంగా ఉండడం వల్ల బై ట్రాన్స్పోర్ట్ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదా స్కూల్ దగ్గరగా ఉన్నా సరే బోత్ పేరెంట్స్ వర్కింగ్ అవ్వడం వల్ల కానీ, లేదా వాళ్ళకి సపోర్టివ్గా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోవడం వల్ల కానీ, అంటే సింగిల్ ఫ్యామిలీస్లో కానీ యూజువల్గా పిల్లలకి ఏదో ఒక ఫుడ్ ఫస్ట్ కడుపు నింపితే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఏదైతే నేను చెప్తున్నట్టుగా జంక్ ఫుడ్ అలవాటు ఇండైరెక్ట్గా అవుతుండడం కానీ, రెండోది ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వకపోవడము లేదా ఇవ్వలేకపోవడం. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, రాగి జావా అండ్ స్ప్రౌట్స్ అంటాం, ఏదైతే శనగలు, మనము పెసర్లు ఇట్లాంటి వాటిని మొలకెత్తిన గింజల్ని వాటిని తీసుకొని వాటికి చాట్ మసాలా లాగా చేసి ఏదైతే బేబీకి కొంత బెటర్గా తినగలిగే టేస్ట్గా చేసి మనం ఇవ్వడము చేస్తూ ఉంటే యూజువల్గా ఈ ఫైబర్ కంటెంట్ అండ్ ఈవెన్ స్వీట్ కార్న్, పాప్కార్న్ ఇలాంటివి కూడా కొంత మలబద్ధకాన్ని అయితే వీటిని ప్రాపర్గా నమిలి మింగాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ 3 years లోపు పిల్లలకి ఇలాంటి గింజల ఆహారం అనేది ఇవ్వకపోవడం మంచిది. అలాంటి వాళ్ళకి సడన్గా గొంతులో తట్టుకొని అది చోకింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, లేదా ఫారిన్ బాడీ లాగా లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇవ్వడము. ప్లస్ మరో ముఖ్యమైనది, చిన్నపిల్లల్లో కూడా వెస్ట్రన్ కమోడ్స్ యూజ్ చేయడము. ఇదేంటంటే పొజిషన్ వల్ల కూడా ఈవెన్ కాన్స్టిపేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్క్వాటింగ్ పొజిషన్ ఈ మధ్య మనము గమనిస్తే మళ్ళా వెస్టర్న్ కంట్రీస్లో అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ గుడ్ ఇండియన్ ఆర్ ఏన్షియంట్ కల్చర్, వేరిన్ స్క్వాటింగ్ పొజిషన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ ఫర్ ద కంప్లీట్ బబుల్ ఎంప్టీయింగ్ అనేది వాళ్ళు మరలా రీసెర్చ్ చేసి దిస్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ ఫర్ ఇంటెస్టైన్ సంబంధించి మోషన్ పూర్తిగా బయటకు పోవడానికి స్క్వాటింగ్ పొజిషన్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అని మళ్ళీ వాళ్ళు కొన్ని రకాల ఈ వెస్ట్రన్ కమోడ్స్కే కొన్ని యాక్సెసరీస్ పెట్టి మరి దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతున్నది. సో ఓవరాల్గా స్క్వాటింగ్ పొజిషన్ అనేది చాలా ముఖ్యము. అండ్ రెండోది, పిల్లల్లో ఎక్కువగా సరైన ఆహారం తినట్లేదని కొంతమంది ఏం చేస్తారంటే కనీసం పాలనే తాగితే బలం ఉంటుంది. ఇది కూడా చాలా తప్పు. ఎంత ఎక్కువగా పాలు తాగితే మనం వింటూ ఉంటాం వాతం అవుతున్నది పిల్లలకి అని చెప్పేసి. సో ఆ పాలు మరీ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాస్త కాన్స్టిపేషన్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తి ప్రాపర్గా ఫుడ్ తింటూ దానికి తగ్గట్టుగా పాలు తాగితే ఏం కాదు. అలా కాకుండా పాలు క్వాంటిటీ మరీ ఎక్కువగా తాగుతూ, లేదా ఈ గోధుమ ఎస్పెషల్లీ మైదా సంబంధించింది అంటే మ్యాగీ అని, నూడిల్స్ అని ఇలాంటి అండ్ కూల్ డ్రింక్స్, కేక్స్ ఇలాంటి ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్న పిల్లల్లో కూడా ఈవెన్ చిప్స్ ఇట్లాంటి వాటి బాగా ఫ్రీక్వెంట్గా తింటున్న పిల్లల్లో కూడా ఇలాంటి కాన్స్టిపేషన్ అనేది మనం చాలా గమనిస్తూ వస్తున్నాము. సో బెటర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్ అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్ అండ్ వాట్ ఎవర్ యూ కెన్ మేక్ ఇట్ ద హోమ్ మేడ్ ఫుడ్డే కంప్లీట్గా ఇవ్వండి పిల్లలకి. అండ్ ఎంకరేజ్ దెమ్ ఫర్ ద స్క్వాటింగ్ పొజిషన్ మోషన్ వెళ్ళేటప్పుడు. మన దగ్గర ఇండియన్ టాయిలెట్ లేదు, ఓన్లీ వెస్ట్రన్ కమోడే ఉంది అంటే దానికి తగ్గట్టుగా సపోర్ట్గా స్టూల్స్ అనేవి అరేంజ్ చేసి వాళ్ళని స్క్వాటింగ్ పొజిషన్లోనే కూర్చోబెట్టేట్టుగా చేయండి. సో దీనివల్ల ఎప్పుడైతే మోషన్ అనేది ఈజీగా స్టమక్ ఎంటీ అవుతుందో దానివల్ల ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడము, దానివల్ల సరైన పోషకాలు అనేది పిల్లలకి అందుతూ వాళ్ళు కూడా బెటర్గా హెల్తీగా పెరుగుతారు.